హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎన్ఎం కుకింగ్. ఈరోజు మన ఛానల్ స్పెషల్ మళ్ళీ తినాలనిపించే ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ. ఇది పుల్లగా స్పైసీగా అన్నంలో అయితే భలేగా ఉంటుంది. సో రెగ్యులర్గా చేసుకున్నట్టుగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇంకేంటి, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఎన్ఎం కుకింగ్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటని క్లిక్ చేసి ప్లీజ్ నా ఛానల్ డెవలప్మెంట్కి నాకు సపోర్ట్ చేయండి. ఈ గోంగూర మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మెజర్మెంట్తో సహా క్లియర్గా నోట్ చేశాను. అలాగే వీడియో మొత్తం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ కూడా ఇచ్చాను. సో తెలుగు రాని వాళ్ళు రెసిపీని ఇది కూడా చూసి ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. ఆకుల్ని కట్ చేసి వాష్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. సో ఆకులు ఇందులో వేసుకొని కాస్త మిక్స్ చేసుకోండి. మనకు ఆకులు పర్ఫెక్ట్గా ఉడకాలి. ఇలా కొంచెం మిక్స్ చేసిన తర్వాత దీంట్లో నేను టీ గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా నేను మూత పెట్టుకొని కవర్ చేసుకున్నాను. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాను. దీంట్లో ఒక పావు స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసిన తర్వాత నేను మళ్ళీ మూత పెట్టుకొని కవర్ చేసుకుంటున్నాను. సో ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేస్తున్నాను. సో ఒక హాఫ్ వరకు మనకు ఇక్కడ గోంగూర ఉడికేసింది. సో కంప్లీట్గా గోంగూర ఉడకడానికి నాకు ఒక 15 మినిట్స్ పట్టింది. సో నేను మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ గోంగూరను ఉడకబెట్టుకున్నాను. నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో నేను ఒక 6 లవంగాలు, 3 యాలకులు, అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకున్నాను. నెక్స్ట్ ఒక 1 స్పూన్ సాజీరా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మీడియం సైజ్ ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 3 to 4 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా టమాటో కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఆనియన్తో పాటు టమాటోని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఒక బగారా ఆకు వేసుకున్నాను. ఇలా బగారా ఆకు వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా నేను మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఇక్కడ మనకు టమాటో అలాగే ఆనియన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా నేను కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక పావు స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇంకా నేను మటన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. సో మటన్కి ఇవన్నీ పట్టేలా మిక్స్ చేసుకొని నేను ఇంకా మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసాను. చూసారా, ఇక్కడ మటన్ ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను దీన్ని మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ చేసుకున్న గోంగూర ఉంది కదా, ఇంకా నేను గోంగూరను కూడా ఇందులో ఇంక్లూడ్ చేసేస్తున్నాను. సో గోంగూర కూడా యాడ్ చేసుకొని మటన్తో పాటు మిక్స్ చేసుకోండి. సో మటన్కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి గోంగూరను మటన్తో పాటు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా నేను దీంట్లో ఒక 1 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ కూడా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత దీంట్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత మటన్కి పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ నేను దీంట్లో ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ అలాగే మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం నేను సూప్ లాగా పెట్టుకుంటున్నాను, అందుకే మళ్ళీ ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, పైకి ఆయిల్ ఫామ్ అయిపోయింది. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో ఒక 1 స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న 5 నిమిషాల తర్వాత నేను కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసి కలుపుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా పక్కాగా నచ్చుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్ఎం కుకింగ్.